ఆమె పార్టీ ముందంజలో ఉంది. టీఎంసీ రోడ్లు బాగుపడ్డాయి, కరెంటు బాగా ఇచ్చారు. ఆ తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలకు 1500 చొప్పున డబ్బులు కూడా ఇస్తున్నారు. అయితే కస్టమర్ ఆటోమేటిక్గా దానికి కొంచెం సపోర్ట్ చేస్తారు కదా. ఒక భార్య ఈరోజు భర్త దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా పొందలేదు. భర్త దగ్గర నుండి ప్రతి నెల 1500 రూపాయలు పొందలేదు. ఒక భార్యకు సంవత్సరానికి 18,000 రూపాయలు మమతా బెనర్జీ ఆమెకి ఇస్తున్నారు. ఎంత ఇచ్చారు? సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తున్నాయి, నెలకు 1500 ఇస్తున్నారు కదా. నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తున్నాను. ఆ తర్వాత వితంతు వృత్తి ఉంది. మాధ్యమిక్ తర్వాత నుండి అబ్బాయిలకు 1500 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఆ తర్వాత మీ రోడ్లు నీళ్లు ఏవైతే ఉన్నాయో అంటే అన్ని బాగా ఉంచాను. ఇక మహిళలకు సపోర్ట్ చేయడం అంటే వాళ్ళ భర్తలు కూడా సపోర్ట్ చేయాల్సిందే. అవును, మహిళల దగ్గర అయితే భర్తలు పూర్తిగా నార్మల్ కదా. మహిళలు ఏది చెబితే అది వినాల్సిందే. అలాగా పూర్తిగా నిజం. ఇక్కడ ఉద్యోగస్తులు లేరు కదా. అతను నా బాస్ అని అంటున్నాడు. ఇక్కడ మహిళలు అంటే వాళ్ళ భర్తలకు ఉద్యోగాలు లేవు కదా. అందరూ ప్రైవేట్ కంపెనీ బతులతో ఉద్యోగం చేస్తారు. కాబట్టి మహిళలకి విలాసాల కోసం ఒక చేతి ఖర్చు ఉంటుంది కదా. ఆ డబ్బులు భర్తలు ఇవ్వలేరు కదా. అది మమతా బెనర్జీ 1500 రూపాయల చొప్పున ఇస్తున్నారు. వాళ్ళు రిలాక్స్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక హాయిగా మమతా బెనర్జీని కోరుకుంటున్నారు. పెళ్లికి డబ్బులు పైసలు అన్ని ఇస్తున్నారు. స్కూల్ సామాన్లు ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, సైకిళ్ళు ఇస్తున్నారు. కన్యాశ్రీ డబ్బులు. మా జేబులు ఖాళీ అయితే అవనీయండి. మా కొట్టులోని సరుకుల ధరలు అయితే పెరిగిపోతున్నాయి. మేము ఎక్కడి నుండి నడపాలో మాకైతే అర్థమవుతుంది, కానీ మహిళలకు చెప్పలేకపోతున్నారు. అయితే ఒకవైపు తీసుకుంటున్నారు, మరోవైపు ఇస్తున్నారు. ఒకవైపు ధరలు పెరిగాయని, అన్ని వస్తువుల ధరలు పెరిగాయని, ఆహారం నుండి అన్ని వస్తువుల ధరలు పెరిగాయని కూడా అంగీకరించాలి. ఏ వస్తువు ధర తగ్గటం లేదు, పెరిగిపోతుంది. అయితే నేను ఇది చెప్పగలను, ఈ లక్ష్మీ బండార్ అనండి, వితంతు భృతి అనండి, ఇవి ఈ యువకులకు మాధ్యమిక తర్వాత నుండి వీరికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీని తర్వాత వెనుక వైపుది బాగోలేదు, కానీ ముందు ఏదైతే ఇస్తున్నారో అది ఇప్పుడు మాకు అంగీకరించాల్సి వస్తుంది. ఏదైతే మాకు ఇస్తున్నారో నెల గడవగానే 1,500 రూపాయలు వచ్చేస్తున్నాయి. మా అకౌంట్లో పడుతోంది. అది ఓన్లీ ఫర్ నాది, ఇంకెవరిది కాదు. అది నాది. నేను ఏం చేస్తాను, ఏం కొంటాను అనేది నా విషయం. ఆమె అడిగినా కూడా ఇవ్వను, మరి లేదా అడగదు. లేదు నేను ఇవ్వను, ఆమె అడగదు. ఒక ఇంట్లో బహుశా 2 పిల్లలు భార్య ఉంటారు. వాళ్ళు 3 ప్రాణులు కదా. ప్రతి నెల 4,500 రూపాయలు పొందుతున్నారు. ఎందుకు 2 అమ్మాయిలు? అవును, ఆమెకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి 1,500 చొప్పున 3,000. ఇంకా గృహిణి 1,500 పొందుతోంది. అయితే ప్రతి నెల 4,500 రూపాయలు పొందుతున్నారు. అమ్మతోరా ఎంత డబ్బు అవుతుంది చెప్పండి. నా మాట వింటారా, నా మాట తీసుకుంటారా? మీరు వాళ్ళ మాట వింటారు. అవును, వెనక తప్పదు. అతనికి కాదు, ఇతనికి ఓటు వేసి వాళ్ళు నాకే ఇవ్వాలి. చివరికి నేనే అదే చేయాల్సి వస్తుంది కదా. ఒక ఇంట్లోకి ప్రతి నెల 4,000, 5,000, 6,000 రూపాయలు వస్తే నా మాట వింటారా? మన పిల్లలు లేదా నా భార్య వింటారా? బహుశా చెప్తే తలుపుతారు, కానీ అక్కడికి వెళ్ళి వేరే చోట ఓటు వేసేస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ అర్థం అవుతోంది ఏంటంటే, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నాకు ఒక కూతురు ఒక కొడుకు. నా కొడుకు హయ్యర్ సెకండరీ పూర్తి చేసేసాడు. కానీ నాకు ఒక ఆందోళన ఉంది. అదేంటంటే, నా కొడుక్కి ఒక ఉద్యోగం వస్తే, ఒక మంచి చోట ఒక పని దొరికితే మాకు ఇంకా ఎంత బాగుండేది. నాకు 1,500 రూపాయలు వద్దు. అప్పుడు నేను చెప్పేవాళ్ళి, నా కొడుక్కి ఒక ఉద్యోగం వస్తే నాకు ఈ 1,500 రూపాయలు వద్దు అని. కానీ అది ఇక జరగదని అనిపిస్తోంది. ఇక చెప్పి మాత్రం ఏం చేస్తాం? మేము ఇంకేం చేస్తాం? ఏదైతే చూస్తున్నానో అది ఇక జరగడం లేదు. నా కొడుకు పెద్దవాడయ్యాడని మా మనసులో బాధగా ఉంది. నా కొడుకు ఎలా బతుకుతాడు? ప్రైవేట్లో అయితే అలా ఉండరు కదా. 18,000 రూపాయలు జీతానికి 14 గంటలు డ్యూటీ చేసి రావాలి. 18,000 రూపాయలు, 10,000 రూపాయలు జీతం, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. 14 గంటల డ్యూటీ. ఒక్కటే బాధగా అనిపిస్తుంది, ఈ వస్తున్న జనరేషన్ల కోసం ఏదైనా మంచి జరిగితే వాళ్ళు పని చేసుకుని ఒక మంచి చోట పని చేసుకుని బతకగలరు. ఒక ఉద్యోగం ఉండే చోటు ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకుని బతకగలరు. మేము ఇంకెన్ని రోజులు ఉంటాం? మేము వాళ్ళే ఉంటారు. మరి అది జరగడం లేదు. నాకేమైనా జరిగినా జరగకపోయినా నెలకు ఈ 1,500 రూపాయలు నాకు వచ్చేస్తున్నాయి. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఆ 1,500 రూపాయలు ఎక్కడ దొరుకుతాయి? మాకెవరు ఇచ్చేవారు? భర్త తప్ప మరెవరు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అది మాకు ఓన్లీ ఫార్ మాకే ఆ డబ్బు. ఇప్పుడు మా మనసులో ఒక ఆనందం వచ్చేసింది. నెల గడవగానే నాకు 1,500 రూపాయలు వస్తాయని. ఇదే ఆనందం. తృణమూల్ చాలా మంచిది, కానీ ఈ కింద కార్యకర్తలు మంచి వాళ్ళు కాదు. తృణమూల్ పార్టీ మంచిది, ముఖ్యమంత్రి మంచివారు, అంతా బాగుంది. కానీ ఈ కార్యకర్తలు ఉన్నారు కదా, ఆ కార్యకర్తలు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వీటిని నడపట్లేదు, సరిగ్గా నడపలేకపోతున్నారు.
దానివల్ల ప్రజలకు అంటే ఒక కోపం వచ్చేస్తుంది మెల్లమెల్లగా. మహిళలందరూ భర్తను అడిగి ఓటు వేస్తారా లేక సొంతంగానా? లేదు, సొంత ఇష్టం. నాకు ఇది తెలుసు, నేను నా ఇష్ట ప్రకారమే వేస్తాను. నేను నా ఇష్ట ప్రకారమే వేస్తాను. నేను ఎవరి మాట వినను. నేను నా ఇష్ట ప్రకారమే వేస్తాను. ఎవరికి ఓటు వేస్తారనేది వారి సొంత వ్యక్తిగత విషయం. ఆ విషయం అయితే నావి చెప్పదు నా భార్య. నేను ఎవరికి ఓటు వేయాలో అని. ఇంకా నేను వేస్తాను. బహుశా చెప్పాను, బహుశా టీఎంసీకి వెయ్యి, లేదా సిపిఎంకి వెయ్యి, లేదా బీజేపీకి వెయ్యి అని. నా మాట తీసుకోరు కదా. తీసుకోరు. లేదు, ఇప్పుడు అది ఇప్పుడు లేదు. ఆ మనుషుల్లోని మానవత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మారిపోయింది. ఈ మనుషులంతా ఇంతకు ముందు సింహాల్లా ఉండేవాళ్ళు, అందరూ ఎలుకలైపోయారు. అందరూ ఎలుకలైపోయారు.